ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీల్లో బుధవారం ఎస్పీ సతీష్ కుమార్ పర్యటించి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హేమంత్ కుమార్, సిఐలు నాగేంద్ర ప్రసాద్, రెడ్డప్ప, 6 ఎస్ఐలు, 135 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు కలహాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి సౌహార్దాలు నిలుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలు అరికట్టవచ్చునని అన్నారు. 6 months చాలా రోజులు కాదు, ఇప్పుడే 4 months పిల్లలు ఉన్నారా? లేదు సార్, 3 నెలలు అవుతుంది. మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయింది. మీ లైఫ్ వచ్చింది కదా, లైఫ్ ని చూసుకోవాలి. అర్థమైందా? కేసుని రిజిస్టర్ చేసి లోపలికి పెట్టామంటే మళ్ళీ పర్సనల్ లైఫ్. 6 ఎస్ఐలు, అదేవిధంగా స్పెషల్ పార్టీ కలిపి దాదాపు 135 మందితో పాటు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. దీంట్లో అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్ చెప్పేసి ఎవరు లోపలికి నుంచి బయటికి వెళ్లకుండా, బయటికి నుంచి లోపలికి రాకుండా ప్రివెంట్ చేసుకొని, వర్షం వచ్చడం వల్ల కొంచెం డిలే అయింది. అదర్వైజ్ మేము అరౌండ్ 5 o'clock స్టార్ట్ చేయాల్సింది కార్డన్ ఆపరేషన్. ఒక 45 minutes డిలే అయింది. తర్వాత సర్చింగ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి 16 పార్టీస్లు మనం సెటప్ చేయడం జరిగింది. మనకి డ్రోన్ కెమెరాస్తో పాటు, బాడీ వాన్ కెమెరాస్తో పాటు మొబైల్ స్కానింగ్ డివైసెస్, చెక్ డివైసెస్ అని చెప్పేసి ఈ ఫింగర్ ప్రింట్స్, అంటే ప్రీవియస్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ఉన్నారంటే వాళ్ళు గురించిన డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్ డివైసెస్తో పాటు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 రౌడీ షీటర్స్, ఆల్మోస్ట్ ఒక 7 to 8 సస్పెక్ట్ షీట్స్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో గతంలో చాలా రోజులు ఒక 20-25 years ముందు అఫెన్స్ చేసిన వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ లాస్ట్ 10 to 15 years ఎలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రశాంతంగా బతుకుతున్నారంటే వాళ్ళని కూడా ఈ డిసెంబర్ మంత్ ఇప్పుడు కూడా మన రౌడీ షీట్ రిమూవ్ చేస్తుంటాము, అంటే అడిషన్ చేస్తుంటాము. దాంట్లో పాత వాళ్ళు ఎవరు లాస్ట్ 15 yearsగా ప్రశాంతంగా ఉంటున్నారో వాళ్ళని తీసేసి, ఎవరు ఇప్పుడు యాక్టివ్గా నైట్ తాగేసి గొడవ చేయడము, అదేవిధంగా బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడము అనేలాగా ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు, యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని, ఎవరు శాంతి భద్రతకి అంటే శాంతి భద్రతకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళని ఆ రౌడీ షీట్లో యాడ్ చేయమని చెప్పి